శ్రీ గురుభ్యో నమః. పూర్వజన్మ కర్మ వాసనలను పూర్తిగా తొలగించున్నది పూజ. పూజ అనేది నిత్యము చేసేవారు తమ తలరాతను కూడా మార్చుకోగలుగుతారు అని బ్రహ్మగారి చెప్పినట్లుగా మనకు అనేక పురాణములలో వివరించడం జరిగినది. కానీ నేటి కాలంలో ఉద్యోగముల వల్ల అయితేమిటి, ఉరుకుల పరుగులు జీవితం వల్ల అయితేమిటి, పూజను శ్రద్ధగా ప్రశాంతంగా చేసుకునేటువంటి సమయం అందరికీ ఉండట్లేదు. దానికోసమే ఈ వీడియోలో మీకు ఒక సులభమైనటువంటి మార్గాన్ని ఉపదేశిస్తాను. అందులోనూ మరొక 4 రోజుల్లో వినాయక చవితి కూడా వస్తుంది కదా. ఆ వినాయక చవితి 9 రోజులు కూడా మీరు ఈ విధంగా పూజ చేసుకుంటే చక్కగా వినాయకానుగ్రహం కలుగుతుంది. కానీ వినాయక చవితిలో మాత్రం మొదటి రోజు తప్పకుండా కల్పోక్త ప్రకారంగా షోడశ ఉపచారములతో పూజ చేసి తీరాలి. తర్వాత 2వ రోజు నుంచి మొదలుపెట్టి మిగిలిన 8 రోజులు ఈ విధానంలో పూజ చేయవచ్చు. మిగతా రోజులు అంటే పండుగ రోజుల్లో, వినాయక చవితి రోజు కాకుండా సాధారణమైన రోజుల్లో ఈ పూజ చేస్తే చక్కగా పూర్తి పూజ చేసినటువంటి ఫలితం వస్తున్నది. ఏమిటి అంటే, ముందుగా ఒక చిత్రపటమును తీసుకోండి. చిత్రపటము లేదా విగ్రహం ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రతి ఇంట్లో విఘ్నేశ్వరునిది. దానికి గంధమును పుష్పమును పెట్టి షోడశ నామ స్తోత్రమును పారాయణ చేయండి. అందరికీ వచ్చే ఉంటుంది, రాకపోతే చెబుతాను. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః. ఇవి 16 నామాలు, విడివిడిగా కూడా చదవచ్చు. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః అని ఈ 16 నామములు చెప్పి స్వామికి నమస్కరించి కాస్త ధూపమును అగరవత్తిని వేసి, దీపమును ఎలాగో మొదట ముట్టిస్తాము కాబట్టి దాన్ని చూపించి ఏదేని నైవేద్యమును పట్టికను కానీ పండును కానీ ఫలమును కానీ ఏదైనా ఒకటి నైవేద్యం అందుబాటులో ఉన్నది పెట్టి వీరైతే ఇంకా హారతి ఇచ్చి ప్రదక్షిణ నమస్కారం చేసినట్లయితే నిత్య పూజ అనేది పూర్తయినట్లే. ఒక గణాధిపతిదే కాదు, ఎవరికైనా అంతే. దీనిని పంచపూజ అంటారు. గంధము పెట్టడము, పుష్పము పెట్టడము, ధూపము, దీపము, నైవేద్యము పెట్టడం, ఈ 5 చేసి ఆ అష్టోత్తరాన్ని కూడా చదువుకోవచ్చు. మీకు కాస్త సమయం ఎక్కువగా ఉన్నదనుకోండి, ఇలా చేస్తే మీకు 2 నిమిషాలే పడుతుంది. మీకు ఒక 5 నిమిషాల సమయం ఉందనుకోండి, చక్కగా విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. మీరు అమ్మవారి పూజ చేయాలనుకోండి, అమ్మవారి చిత్రపటానికి గంధం పెట్టండి, పుష్పం పెట్టండి, ధూపదీప నైవేద్యాలు పెట్టి అమ్మవారికి అష్టోత్తరాన్ని చదువుకోండి. మీకు 2 నిమిషాల సమయం ఉందనుకోండి, అమ్మవారి యొక్క 12 నామ స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి, వాటిని చదువుకోండి. నారాయణుడి గురించి కూడా అంతే, నారాయణుడి యొక్క 12 నామాలు ఉన్నాయి, అష్టోత్తరాలు ఉన్నాయి. ఈ విధంగా అందరూ కూడా శ్రద్ధగా మనకున్న సమయంలోనే పూజను భక్తితో చేసుకోవచ్చు. మనం ఎంతసేపు ఎంత భక్తితో ఉన్నామో భగవంతుని ఎడల మనం 1 నిమిషం పూజ చేసినా చాలు. ఆ 1 నిమిషం పాటు పరిపూర్ణంగా త్రికరణ సిద్ధిగా పూజ చేయాలి. ఎంతసేపు చేశామన్నది కాకుండా ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో చేశామన్నది అత్యంత ప్రధానం. కాబట్టి ఆ విధంగా ఆచరించండి. అందరూ కూడా అద్భుతమైనటువంటి ఫలితములు పొందుతారు, గణేశుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఒక్క వినాయక చవితి రోజు మాత్రం ఖచ్చితంగా కల్పోక్త ప్రకారంగా పూజ చేయాలి. కాబట్టి ఆ రోజు షోడశోపచారాలతో చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక అస్సలు వీలు కాలేదండి అన్నప్పుడు మాత్రమే ఇది వస్తుంది. కానీ దీనికి తోడుగా మరొక శ్లోకాన్ని చదవాల్సి ఉంటుంది. కథ అనేది చదవాలి. కాబట్టి దానికి సంబంధించినది మీకు మరొక 2 రోజుల్లో మరొక వీడియో రూపంలో తెలియజేస్తాను. మిగతా రోజుల్లో మాత్రం ఈ పూజ చక్కగా సరిపోతుంది, గణేశుడి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. మరొక్కసారి ఆ షోడశ నామాలు చెబుతాను, వినండి. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః. ఇక్కడ వినాయకః అనొచ్చు, గణాధిపః అనొచ్చు. విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః. ఇవి నేను చెప్పలేదండి, ఇలా చేస్తే పూజ అయిపోయినట్టని. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు
విఘ్నస్తస్య నజాయతే విద్యారంభము వివాహము ప్రవేశము ఏ సమయం చేసి పనులన్నీ కూడా ప్రారంభించే ముందు ఈ 16 నామాలు చదువుకొని మన పనులు ప్రారంభించినట్లయితే ఇక ఆ పనులు ఆటంకము లేకుండా పూర్తవుతాయని గణేశుడే చెప్పడం జరిగినది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా తీసుకోండి. గణేశుని యొక్క గ్రహాన్ని పొందండి. స్వస్తి. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః.